అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీ సిమ్ కార్డ్ అన్లాక్ అయిపోతే దాన్ని లాక్ ఎలా తీయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. 100% చెప్తున్నా కదండి, మీరు ఎలాంటి ఫోన్ సెంటర్కి వెళ్ళి మీ ఫోన్ని లాక్ తీయించిన అవసరం ఉండదు. నేను చెప్పిన ప్రాసెస్ కనుక మీరు ఫాలో అయితే మీ సిమ్ని మీ ఫోన్ ద్వారానే ఈజీగా అన్లాక్ అనేది తీయచ్చు. అది ఎలా అంటే ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. అసలు అంతకంటే ముందు మీ సిమ్కి ఎందుకు అన్లాక్ అనేది పడుతుంది, అంతకంటే ముందు మీ సిమ్కి ఎందుకు లాక్ అనేది పడుతుందో మీకు కూడా ఒకసారి క్లారిటీగా తెలుసుంటే ఇంకొకసారి ఈ మిస్టేక్ అనేది చేయకుండా ఉంటారు కదా. అందుకే మీకు ఈ వీడియోలో చెప్తున్నాను. సిమ్కి ఎందుకు లాక్ అనేది పడుతుందంటే, మీరు సిమ్ కార్డ్ని సెట్ చేసుకుంటారు కదా, అప్పుడు మీకు పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్ కోడ్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని మీరు 3 సార్లు తప్పుగా ఎంటర్ చేస్తే మీ ఆటోమేటిక్గా సిమ్ కార్డ్ అనేది ఆటోమేటిక్గా లాక్ అనేది అవ్వడం జరుగుతుంది. మళ్ళీ దీన్ని తీయడానికి మనకు 10 టైమ్స్ ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 10 టైమ్స్ కూడా మనం రాంగ్ పిన్ అనేది ఎంటర్ చేస్తే సిమ్ అనేది పర్మనెంట్గా బ్లాక్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ మీరు కొత్త సిమ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అలాంటి మిస్టేక్స్ ఏం చేయకుండా ఒకసారి ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా క్లారిటీగా చూసేయండి. 1 స్టెప్లోనే మీరు లాక్ అనేది తీయడం జరుగుతుంది, నేను చెప్పిన విధంగా ట్రై చేస్తే. ఫస్ట్ మీరు ఎయిర్టెల్ సిమ్ ఉన్న ఒక ఫోన్ని తీసుకోండి. ఎందుకంటే మీ సిమ్లో లాక్ పడింది కదా, ఇంకొక ఫోన్ ఎయిర్టెల్ సిమ్ ఉన్న ఫోన్ని తీసుకోండి. ఫస్ట్ దాంట్లోకి వెళ్ళి కాల్ డైల్ చేస్తాం కదా, దాంట్లోకి వెళ్ళండి. ఇక్కడ నేను ఏదైతే టైప్ చేస్తున్నానో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అది టైప్ చేయండి. టైప్ చేసి కాల్ అనేది డైల్ చేయండి. డైల్ చేసిన వెంటనే కాల్ అనేది కట్ అయిపోయి రౌండ్గా తిరిగి మీకు ఒక మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. దాన్ని ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఇంకొక మెసేజ్ అనేది వస్తుంది. కొద్దిగా టైం తీసుకొని దాంట్లో మీరు మనకు కావాల్సింది PUK కోడ్ కాబట్టి 3 అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే సెండ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకొక మెసేజ్ అనేది వస్తుంది. అక్కడ PUK ఫర్ అదర్స్ అని ఉంటుంది. అది ఫస్ట్ ఆప్షన్స్లో ఉంటుంది కాబట్టి ఫస్ట్ 1 అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే సెండ్ అనేది చేయాలి. తర్వాత మళ్ళీ ఇంకొక మెసేజ్ అనేది వస్తుంది. అక్కడ ఏదైతే సిమ్కి అంటే ఏ సిమ్ కార్డ్కి అయితే లాక్ అనేది పడిందో ఆ సిమ్ కార్డ్ యొక్క నంబర్ అనేది టైప్ చేసి సెండ్ అని క్లిక్ చేయండి. సెండ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. అక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీ సిమ్ తీసుకునేటప్పుడు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆధార్ కార్డులో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ మీరు ఇవ్వడం జరిగిందో ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది అక్కడ టైప్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది లేకపోతే 0101 అని టైప్ చేసి ఇయర్ని టైప్ చేయండి. అలా టైప్ చేసి సెండ్ చేస్తే మీకు PUK కోడ్ అనేది వచ్చేస్తుంది మీ మెసేజ్ ద్వారా. అక్కడ కనిపిస్తుంది కదా ఫస్ట్ నంబర్, PUK నంబర్ అని కనిపిస్తుంది కదా, అది మీ ఏ ఫోన్కి అయితే లాక్ పడిందో ఆ ఫోన్కి వెళ్ళి ఆ నంబర్ అనేది టైప్ చేయండి. తర్వాత కన్ఫర్మేషన్ కోసం సేమ్ అదే నంబర్ని 2 టైమ్స్ అనేది టైప్ చేయాలి. తర్వాత మీ లాక్ అయిన నంబర్ అనేది అన్లాక్ అవ్వడం జరుగుతుంది. ఏదైతే సిమ్ అనేది లాక్ అయిందో ఆ సిమ్ అనేది అన్లాక్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ స్క్రీన్ పైన ప్లే అవుతున్న వీడియోకి నా వాయిస్ ఓవర్కి కొద్దిగా అటు ఇటు ఉంది, అడ్జస్ట్ చేసుకోండి. కానీ నేను చెప్పిన విధంగా నా వాయిస్ ఓవర్ని ఫాలో అవుతూ స్టెప్ బై స్టెప్ చేశారంటే కన్ఫర్మ్గా మీరు మీ ఫోన్కి ఏదైతే లాక్ పడిందో దాన్ని ఈజీగా అన్లాక్ చేయొచ్చు.